నమస్కారం. మీ విజయ్ కుమార్ గారు. సమర్థత, అసహాయత, నిస్సహాయత, సహాయత, ఇలా చాలా పదాలు మన జీవన స్రవంతిలో వినిపిస్తుంది. నిజానికి చాలా సందర్భాల్లో మన సమర్థతను లేదా మనం చేయగలిగే పని విషయంలో మన చుట్టూ ఉండేవాళ్ళు అనేక సందర్భాల్లో వేలెత్తి చూపిస్తారు. నిజానికి వాళ్ళను గురించి వాళ్ళు ఆలోచించుకునే సమయం ఉండదు. ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచించుకుంటూ మనం ఒక ప్రయత్నం చేసినా లేదా మనం ఇంకో రూట్లో వెళ్తున్నా, అంటే ఒక మార్గం నుంచి ఇది మార్గం కరెక్ట్ కాదు, ఇంకో మార్గంలో వెళ్దామని ప్రయత్నించిన, లేదా ఒక మంచి రచన చేసిన, లేదా ఒక మంచి పని చేసిన, లేదా ఒక మంచి కళారూపాన్ని, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వివిధ రంగాల్లో. నాకు తెలిసి ఒక చిన్న పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ చక్కటి నాట్యకారిణిగా రూపుదిద్దింది. అట్లా ఇంకో పాప ఇంటర్ కూడా కాదు, ఇంకా బాగా మంచి అనిచ్చికట్టుగా ఎదిగింది. ఇక అతి ప్రయాసం మీద ఈ మధ్య కొంతమంది పిల్లల నృత్యం చూడటం కోసం కూచిపూడి వెళ్ళారు. ఆ కొద్ది సమయం ఒకే రోజు అనేక చోట్లకు వెళ్ళటం, వృత్తిపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు, నాకెందుకులే చల్తీకరణం కాదు అనుకుంటే పెద్ద వృత్తి అంశాలు పెద్ద సమస్య కాదు అని చూడాలని వెళ్ళటంలో చూస్తే అది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ కూచిపూడి నృత్య ప్రదర్శన. రోజు కనిపించేటువంటి పిల్లలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ వెళ్తే అప్పుడున్న గురువు గారు వచ్చి ఇవ్వమన్నారు. వాళ్ళని గురించి 2 ముక్కలు మాట్లాడినాను చెప్పాను. ఎందుకంటే అప్పటికే నేను ఒకళ్ళిద్దరితో ఈ చిన్న పాప చూడండి అలాగా చేస్తుందంటే వాళ్ళ నాన్న అలాగే ఉందండి, అంతా ఫోకస్ చేసేస్తున్నాయి. సరే ఇవన్నీ ఎందుకు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి మాట్లాడినాను. అంటే ఏంటంటే ప్రతి మనిషి ఎదుగుతున్నప్పుడు వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం ప్రోత్సహించాలా, ప్రోత్సహిస్తే మంచి స్థాయికి వాళ్ళు వెళ్తారు.